అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడిలో మృతి చెందిన యువతి మృతదేహంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాగజ్ నగర్లోని అటవీ శాఖ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పులులు సంచరిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి మృతదేహంతో బైఠాయించారు. కాగజ్ నగర్ మండలం గన్నారాం సమీపంలో యువతిపై పులి దాడి చేసింది. పులి దాడితో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలిని మార్లి లక్ష్మిగా గుర్తించారు పోలీసులు. పొలంలో పత్తి ఏరుతుండగా పులి దాడి చేసిందని కూలీలు చెప్పారు. తోటి కూలీలు కేకలు వేసినప్పటికీ లక్ష్మిపై పులి తీవ్రంగా దాడి చేసి హతమార్చింది. కాస్త దూరం ఉన్న కూలీలు గట్టిగా కేకలు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయింది. ఇదే అంశంపై మరింత సమాచారం గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గణేష్. ఆకాంక్ష, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉదయం పత్తి చేనులో పత్తి ఏరుతున్నటువంటి క్రమంలో మోర్లె లక్ష్మి అనేటువంటి మహిళపై పులి దాడి చేసి చంపేసింది. అయితే వెనక నుంచి వచ్చి మెడపై దాడి చేయడంతో మెడకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అక్కడ ఉన్నటువంటి వేరే పొలం పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కేకలు వేయడంతో పులి అడవిలోకి పారిపోయింది. దీంతో ఈ అపస్మార స్థితిలో ఉన్నటువంటి మహిళను ఊటావుటిన హాస్పిటల్కు తరలించారు. అయితే హాస్పిటల్ తరలించే క్రమంలోనే అక్కడ వైద్యులు మృతి చెందిందని తెలపడం జరిగింది. అయితే పూర్తిగా బంధువులు ఇటు కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. ఎక్స్గ్రేషియా తమకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వివిధ సంఘాల నాయకులు కూడా ఈ ఫారెస్ట్ ఆఫీస్ కు వద్ది ఆందోళన చేపట్టారు. పులులు ఇంతకాలంగా సంచరిస్తున్నప్పటికీ ఎవరు కూడా ఫారెస్ట్ అధికారులు ముందస్తుగా కాషన్స్ ఇవ్వలేరు, ఇటు ప్రజలను అప్రమత్తం చేయలేరని చెప్పేసి పూర్తిగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది ఇటు ఫారెస్ట్ ఆఫీసు వద్ద. ఈ ఫారెస్ట్ సిబ్బంది మాత్రము పులి యొక్క జాడలనైతే గుర్తిస్తున్నారు. అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలనైతే అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు ఇటు పొలం పనులకు కానీ అటవీ ప్రాంతాల దగ్గరకు కానీ వెళ్ళొద్దని సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా ఈ మృతి చెందినటువంటి మహిళకు ప్రభుత్వము ఆదుకోవాలని 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కార్యాలయం ఎదుట బంధువులు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ గణేష్.